వాసుదేవ కృష్ణ గారు, రాళ్ళభట్ట శ్రీనివాసరాజు గారు, వెంకన్న గారు, వెంకన్న గారు, అన్నగారు, దండలు తీసుకురా. మోపే కృష్ణ గారు, మోపే శంకరం గారా, సారీ మోపే శంకరం గారు తెలియచారా? రాజేంద్ర గారు, రామయ్య గారు, దానికి తగలద్దు, తగలద్దా? సభను ప్రారంభించవలసిందిగా. ప్రతి సభకి మొట్టమొదటి ప్రార్థనా గీతం మన ఆచారము. మా అక్కగారు అయినటువంటి ఫాతిమా గారు వచ్చి ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తారు. తదుపరి వెంటనే సభా కార్యక్రమం ఉంటుందండి. హార్మోనిస్ట్ రమణ గారు ఎక్కడున్నా రావాలి. అవార్డు గ్రహీత కావలి సుబ్బరాజన్న గారిని వేదిక మీద అలంకరించవలసిగా కోరి ప్రార్థిస్తున్నాం.
కోరి ప్రార్థిస్తాను. హలో సభానంతరం అన్నగారిది కాటసీన ఉంది, మళ్ళీ వేషంలోకి వెళ్ళాలి కాబట్టి ముందుగానే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. షణ్ముఖి ఆంజనేయరాజు గారు అనగా ఆంధ్ర బాల గాన గంధర్వ పౌరాణిక నాటక చక్రవర్తి వారి యొక్క అవార్డుని అందుకోవడానికి అర్హత కలిగిన వ్యక్తి కాబట్టి మా కావలి సుబ్బరాజు అన్న గారిని ఆహ్వానించాము. మా యొక్క అభ్యర్థన మన్నించి కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషము. అధ్యక్షులు వారు రామచంద్రరాజు గారు, అధ్యక్షులు వారు అయ్యా ముఖ్య అతిథి గారు రామచంద్రరాజు గారు, మోపిద కృష్ణ గారు, శ్రీనివాసరాజు గారు, అధ్యక్షులు వారు వెంకన్న గారు, మీరు నలుగురు, దానయ్య గారు తీసుకొస్తారు. మీరందరూ చేతుల మీదుగా ముందు మండలి స్థాపితం 1993. శ్రీ షణ్ముఖి ఆంజనేయరాజు గారి అవార్డు ప్రదానం తేదీ 23/2/2025. వేదిక బీవీఆర్ కళాకేంద్రం తాడేపల్లిగూడెం. అవార్డు గ్రహీత శ్రీ బివి సుబ్బరాజు అన్న గారు. షణ్ముఖి ఆంజనేయరాజు గారి యొక్క 28వ వర్ధంతి, మా అన్నగారైనటువంటి ఊడిముడి సూరిబాబు గారి యొక్క 10వ వర్ధంతి సందర్భంగా శ్రీ బివి సుబ్బరాజు గారు ప్రముఖ రంగస్థల నటులు, 50 సంవత్సరాల అనుభవశాలి గారికి కళారంగంలో మీరు సాధించిన ప్రగతి ప్రశంసనీయమైనది. అవిరళమైన మీ కళా సవంతి నిరదనాభివృద్ధి కావాలని కాంక్షిస్తూ మా సోదరుడు ఊడిముడి సూరిబాబు గారి 10వ వర్ధంతి మరియు మా మేనమామ గారైనటువంటి శ్రీ షణ్ముఖి ఆంజనేయరాజు గారి 28వ వర్ధంతి, మా యువకళా మిత్ర మండలి 32వ వార్షికోత్సవం సందర్భంగా మీకు శ్రీ షణ్ముఖి ఆంజనేయరాజు గారి అవార్డు బహూకరించడం జరిగింది.
22వ వార్షికోత్సవము ఆంధ్ర బాలగాన గంధర్వ పౌరాణిక నాటక చక్రవర్తి కీర్తిశేషులు శ్రీ షణ్ముఖి ఆంజనేయరాజు గారి 28వ వర్ధంతి, రంగసింహ నటనా ధురీణ ఆధ్యాత్మిక ప్రవచన వాచస్పతి కీర్తిశేషులు శ్రీ ఊడిమూడి సూరిబాబు గారి 10వ వర్ధంతి సందర్భంగా 23/2/2025 ఆదివారం షణ్ముఖి ఆంజనేయరాజు గారి అవార్డును శ్రీ కావలి సుబ్బరాజు గారికి బహుకరించే సమయాన మధ్య శ్రమమాల 1962 జూలై 12 తారీఖునందు వెంకట సుబ్బరాజను వంశతిలకుండు జననమందే తల్లి ఆదిశేషమ్మ, తండ్రి వెంకమరాజు, 3వ బిడ్డగా ముదముహూర్త భారద్వజ గోత్ర భవదీయుడైలా తల్లిదండ్రుల పేరు ధరణి నిలుపా. చిన్ననాటి నుండి సంగీత విద్యపై ప్రేమ పెంచుకున్న పూజ్యుడితడు. రంగస్థలమునందు కాలు మోపి విధిగా నటన జీవితముకు బాట వేసే. చంద్రరావురందు 5వ తరగతి అభ్యసించి 10వ తరగతి కావలి యందు చదివియు 12వ ఏట కృష్ణపాత్ర హైస్కూలు వార్షికోత్సవమందు తాలిడి అందరి మన్ననలను అందుకొనియే పేరు ప్రఖ్యాతులు పొంది ముగముగాను తలపైన మక్కువ పెంచుకొనియే. నాటి నుండి బేకి పాత్రలు పోషించి రామ, కృష్ణ, అర్జున, హరిశ్చంద్ర పాత్రలు పోషింప అధిక పేరు గల్గే ఆంధ్ర దేశమంతా వహించే. నాటక కలయందు బెరుగులెన్నియో పొందినట్టియు నేటి కనుదీవు. చోడవరమునందు సువర్ణ కంకణము చేతి కొసగి నిన్ను సత్కరించే. ఆంధ్ర కళారత్న బిరుదంబును సగియు ఆర్టిస్టులెందరో ఆదరించే. కవి సమ్మేళనమందు కవులంత కీర్తించి పద్యగాన శిరోమణటంచు ఒకడే. మరియు నటకేసరి టంచు బిరుదు నీకు ముదము తోడను సగే. బండ్లమాంబ కలియుగ హరిశ్చంద్ర సంగీత సామ్రాట్ గాన షణ్ముఖియంసు పేరుగాంచే. ధన్యమయ్యను నీ జన్మ ధరణియందు. వెంకటేశు కృప వరలి నీకు అన్ని బిరుదముల కన్నా నిన్నదైనట్టి ఆంజనేయరాజు అవార్డు దక్కే. రచన బిఎస్ భరద్వాజ్.
రావాల్సిన వెంటనే మళ్ళీ వేషధారణ ఉంది కాబట్టి వారు నిష్క్రమిస్తారు. వెంటనే మళ్ళీ దుర్యోధన పాత్రధారి దంపూరి దుర్గాప్రసాద్ చిరంజీవికి మా అన్నగారైన ఊడిమూడి సూరిబాబు గారి యొక్క అవార్డు ప్రదానం. థ్యాంక్ యూ. ఈ సభను గురించి వారి యొక్క అభిప్రాయం తెలియజేస్తారు. అయ్యా హలో, ఇప్పుడు మా అన్నగారు మా మేనమామ గారైనటువంటి షణ్ముఖ ఆంజనేయరాజు గారి యొక్క పద్యాలు చదివి తదుపరి వేషధారణకు వెళ్తారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురుదేవో భవ. రసజ్ఞులు ప్రేక్షక మహాశయులందరికీ కూడా, వేదిక మీద అలంకరించినటువంటి మహనీయులందరికీ కూడా అష్టదిగ్గజములు, మరకత మాణిక్యాలు, సింహాసనాలు అధిష్ఠించినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నేను హృదయపూర్వకంగా ధన్యవాదములు అందజేస్తున్నాను. నా జన్మ వృత్తాంతము, నా తల్లిదండ్రులు మొత్తం గురించి మా చిరంజీవి సాయి భరద్వాజ పద్య రూపములో దర్బారు కన్నడ రాగములో చక్కగా పోషించి దానికి న్యాయం చేసి పాడినందుకు తమ్ముణ్ణి మనసారా ఆ చంద్ర తారార్కంగా ఆయన జీవితం, వారి కుటుంబ సభ్యులు సర్వకాల సర్వావస్థతల యందు భోగభాగ్య శ్రీ సంపద ధనకనక వస్తు వాహనాలు ఎక్కువగా చేయాలని మనసారా దీవిస్తున్నారు. ఆంధ్ర పౌరాణిక నాటక చక్రవర్తి, కీర్తిశేషులు, ఆంధ్ర బాల గాన గంధర్వ బిరుదాంకితులైనటువంటి శ్రీ షణ్ముఖి ఆంజనేయరాజు గారికి ఆయన అవార్డు, ఆయన ప్రతికూలంగానే నాకు ఆయన అవార్డు ఇచ్చాడు. ఎలాగంటే ఒక ఉదాహరణ, మా అన్నయ్య మోపిదేవి శంకరం అన్నయ్య ఇక్కడే ఉన్నారు. మొట్టమొదటి తణుకులో నన్ను హరిశ్చంద్ర నాటకానికి బుక్ చేయడానికి ఈ సుబ్బరాజు అనే వ్యక్తి ఎలా పాడతాడు నాన్నగారు అని అన్నయ్య అయితే, అబ్బాయి రేపు తులాభారం నాటకం ఉంది, వాడు హరిశ్చంద్ర వేషం బాగలేకపోతే నా నారదుడు కిరాయి మాత్రం మీరు ఇవ్వద్దు అని ఒక షరతు పెట్టి తన తనయులకు కానీ ఎవరికి కూడా ఈ విధంగా మధ్యపడి ఏనాడు ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇంత మహోన్నతంగా నా మీద ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకం, వాడు పాడతాడు అని నన్ను ఆ విధంగా వాళ్ళకి చెప్పి ఈ రోజుకి ఆ రోజు ఆడిస్తే నేటికి 25 సంవత్సరాల నుంచి తణుకు స్టేజీ మీద వెంకటేశ్వర స్వామి ముక్కోటి ఏకాదశి పండగ సందర్భంగా ప్రతి సంవత్సరం అన్నయ్య, దానయ్య, అన్నయ్య అందరూ కూడా మోపిదేవి ఆయన అంజన్న గారు, చెన్నమిల్లి ఆంజనేయులు అన్నయ్య గారు, ఇక ఇటువంటి మహానుభావులందరూ కూడా మా కమిటీ పెద్దలు, ప్రెసిడెంట్లు వీళ్ళు ఈ రోజున అన్నయ్య గారిని, దానయ్య అన్నయ్య, శంకరం అన్నయ్య, మరి మా ఎంఆర్ఓ అన్నయ్య, నేను ఫోన్ చేసుకుని అన్నయ్య మీరు తప్పకుండా మీరు రాకపోతే లాభం లేదు అని నేను ఎంతో నా మీద ప్రేమతో వచ్చినందుకు మా అన్నయ్యలందరికీ కూడా పాదపద్మములకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందజేస్తున్నాను. షణ్ముఖి ఆంజనేయరాజు గారు నా జీవితంలో 2 గొప్ప సంఘటనలు ఉన్నాయండి. నా తండ్రి, ఆయన పేరు వెంకమరాజు, నేను పద్యాలు పాడుతుంటే మా నాయనకి భయం, గుండె ఎక్కడ ఆయన చచ్చిపోతున్నాను. అందుకని నా నాటకం బిగినైతే ఆయన తలుపులు వేసుకుని ఇంట్లో పడుకోలేవాడు. ఒక రోజున మా ఇంటి దగ్గరే ఒక కళాకారుడు కోసం నేను నాటకం పెట్టించి మంచం ఆయనకి అక్కడ వేసి కూర్చొని పెట్టి నాటకం చూస్తున్నాడు. కార్యక్రమం జరుగుతుంది.
చంద్రమతి పురుషమరే నీవో నీవెవడవో నేను ఎరుగనని చెప్తుంది. దానికి సమాధానం హరిశ్చంద్రుడు ఏమంటాడంటే, మారిని నేను సిద్ధుడును గాను భూతేశుడును గాను అని ఈ డైలాగ్ చెప్పేటప్పుడు మా నాన్నగారు పైకి లేచి, స్వామి మీ దేవుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎవరని అడిగాడు. అక్కడ మా పెద్దన్నయ్య కూర్చొని, నాయన అంటే మాకు నాన్న అని పిలిచి అలవాటు లేదు, నాయన అని పిలిచి అలవాటు ఆ నెల్లూరు జిల్లాకి. నాయన వాడు మన అబ్బాయ అంటే ఇక్కడ అబ్బాయి అంటారు, అక్కడ అబ్బాయి అంటారు. ఆడు మన అబ్బాయ అని. ఆహా ఎదవేనా, నేను ఎవడో అనుకున్నాను అన్నాడు నా తండ్రి. అదొకటి. రెండవ సంఘటన, పాలంగిలో కనకదుర్గమ్మ తల్లి దసరా మహోత్సవాలు జరిగేటప్పుడు ఆయన నక్షత్రముడు, నేను హరిశ్చంద్రుడు ఆడేవండి గుడి దగ్గర. వారణాసీనంత అయిపోయింది. ఇలాగే ఇవాళ మీ కుర్చీలన్నా ఉన్నాయి కానీ ఆయన క్రింద కూర్చున్నాడు. కుర్చీలు లేవు అక్కడ, ఏదో మ్యాట్ ఏదో వేసినప్పుడు నేను ఎన్నో ఏళ్ళు గతించిపోయినవని ఈ పద్యాలు పాడుతూ ఉంటే ఈ మాత్రం కన్నీళ్ళు ఆయన ఏడుస్తూ ఆ జాషువా గారి పద్యాలు అర్థం చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయి 1000 రూపాయలు డబ్బులు తీసుకొని నన్ను చదివింపు వేదిక మీదకి పంపించాడు. ఎందుకు చెబుతున్నానంటే, షణ్ముఖి ఆంజనేయరాజు గారికి ప్రపంచం అంతా చదివింపిస్తే షణ్ముఖి ఆంజనేయరాజు గారు నాకు చదివింపించాడు. ఎంత కన్నా ఘనత నాకు ఇంకేం కావాలన్నయ్య చెప్పండి. అప్పుడు నేను ఏమని చెప్పానంటే, స్టేజీ మీద ఏం చెప్పాలి, ఉక్కిరి బిక్కిరైపోయి ఆంధ్ర పౌరాణిక నాటక చక్రవర్తి, కలియుగ బిరుదాంకితులు, మహనీయుడు, సంగీత సరస్వతి బ్రహ్మ శ్రీ షణ్ముఖి ఆంజనేయరాజు గారు కావల సుబ్బరాజు గారు అనే వారి అల్లుడిని ఆశీర్వదిస్తూ 1100 పదాలు నాకు చదివించిన ఘనంగా చెప్పాను. ఈ 2 మరువలేనటువంటి సంఘటనలు నా జీవితంలో. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి. ఈ రోజున మీ అందరి సమక్షంలో మావయ్య గారు ఆ అవార్డు నాకు రావడం నిజంగా ఎంతో ఘనంగా, నేను గొప్పగా గర్విస్తున్నాను, ఆనందపడుతున్నాను. ఇటువంటి శుభ సందర్భంలో మా నెల్లూరు జిల్లా నుంచి నా రక్త బంధువులు ఎవరు కూడా ఒక్కరు రాలేదేనే ఒక బాధ తప్ప, వాళ్ళకంటే కూడా నా ఆస్తంతా మీరే నా బాంధవం. ఎందుకంటే నేను ఆడిన నాటకాలు ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మొట్టమొదటి యూట్యూబ్లో కూడా వచ్చింది కూడా నా బొమ్మ. ఏ నటుడిది రాలేదు. ఏది చేసినా ముందు నాతోనే ప్రారంభమైంది. మావయ్య గారు చనిపోయేటప్పుడు రాజుగారు చెప్పేవాడు, ఒకసారి నువ్వు రాయలసీమ రత్నం వెంకటనరసు గారు, అర్జునుడు, నేను గయోపాఖ్యానం తీద్దాము రికార్డు అనుకున్నాం. పాపం నర్సు అడిగేవాడు, కానీ అది చనిపోయినాడురా, నువ్వు నీతో చేద్దామని అనుకున్నాడు. ఈయన వెళ్ళిపోయాడు. సరే, తర్వాత ఏ వెంకటేశ్వరరావు నేను రికార్డు ఇచ్చాం, అది అందరూ చూస్తున్నారు. చాలా హరిశ్చంద్ర నాటకాలు యూట్యూబ్లో ఉన్నాయి. మీ అందరి ఆశీస్సులతోటి ఇంతవరకు ఇంతటి వాళ్ళు అయినారంటే మీ అందరి అభిమానాలు, ఆప్యాయతలు. ఇదే విధంగా నా తమ్ముడికి భరద్వాజ గారికి హృదయపూర్వకంగా వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు అందజేసుకుంటూ, మావయ్య గారి పద్యాలు ఏదో పాల్గొనాలన్నారు తప్పకుండా బాబా శ్రీయోధన నీ కుటుంబ క్రమక్రమగా తన కుటుంబం పదకు 2 గలేదా చెప్పమా పలుకులు కూడా ఆలకింపమయ్యా.
మా మామగారైనటువంటి షణ్ముఖ ఆంజనేయరాజు గారి యొక్క పద్యాలు మా అన్న సుబ్బరాజు గారు వినిపించారు. అందులోకే వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా తమ యొక్క కరతాళ ధ్వనుల చేత వాళ్ళు వాగించాలి. నేను ఏ కార్యక్రమం చేసినా కూడా మా స్వామివారిని స్తుతించకుండా ఉండలేము. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పౌరాణిక పద్యనాటక విభాగానికి లెక్చరర్గా పనిచేస్తున్నాను. స్వామివారి యొక్క శ్రీనివాస గద్యం ఒకే ఒక్క లైను వినిపిస్తాను, ఒక పేజీ. అదే శ్రీమదఖిల మహీమండల మండల ధరణీధర మండల గండలస్య నిఖిల సురాసుర వందిల వరాహ క్షేత్ర విభూషణస్య కేశాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచలాచలాచల మహారాజులస్య నారాధమ కపోఠ నిధి నీతి గుణధావరణ సత్వ నిధి తత్వ నిధి భక్తి గుణపూర్ణ హేహేల పూర్ణ గుణమ సమ్మత పరమ వృష కృపాపూర్ణ విప్రముఖ సంగ సంగ కళత్రికణ గంగాతమ లింగీలస్య శ్రీమాదిక గుణ రామానుజ ముని రామాంగిత భూమాదయ ధామాలయమున రామాయిత సీమాపరి సంగర విద్యుత్న బచ్చుర సంధ్యానందార్యాహార్య ప్రసవన ధారాపూర విభ్రమణ సలిలవన భరిత మహాతడాక మండిత కలికత్తమ మలమద్దన కలిదోద్యమ వినసత్యమ నియమాజమ మునిగణ నిషేవిమాన ప్రత్యక్షీమ వంద సలీల సమజ్జన మజ్జన నిగల వాహనాసన పావన
శ్రీనాథన దీర్ఘాచార్యులస్య మురారిదేవ జరాది పీడిత వరాది సుందరాంగనాది జరాంగ సౌతుల కుమార దక్షిణ కుమార తారక సమాపదే నలున మాదక మహాపదామయ విహాపనోచిత సకల భువన విజిత కుమార ధారాభిధాన దీర్ఘాదిశ్చిరస్య ధరణీకలగత సకల అతగలిన సమతరగత బహుళ వివిధ మహతి చిత్ర విజిత విలోకన మాత్ర వివిధ మహాపాతక స్వామి పుష్కరిణీ సమేతస్య. ఇది ఒక్క పేజీ అండి. స్వామి వారి లడ్డు ప్రసాదంగా పెట్టాలి తప్ప లడ్డు అంతా పెట్టకూడదు కాబట్టి ఇది పేజీలు చదివితే బోరు కొడుతుంది కాబట్టి ఒక్క పేజీ చదివాను. ఓకే నెక్స్ట్ ఇప్పుడు చిన్నారులు రత్నానికి 3 గానమూర్తి 4 వనస్పతి 5 మానవత 6 తానవతి 7 సేనాపతి 8 హనుమత్తోడి 9 ధేనుక 10 నాటక ప్రియ 11 గోకుల ప్రియ 12 రూపవతి 13 గాయక ప్రియ 14 కులాభరణము 15 మాయామలగోళ 16 చక్రవాకం 17 సూర్యకాంతం 18 హడగాంబరి 19 ఝంకార ధ్వని 20 నటభైరవి 21 కీరవాణి 22 కలహప్రియ 23 గౌరీ మనోహరి 24 మానరంజని 26 చారుకేసి 27 సరసాంగి 28 హరికామోజి 29 ధీర శంకరాభరణము 30 నాగనందిని 31 యాగప్రియ 32 రాఘవ 33 గాంగేయ భూషిణి 34 వాగదీస్తుని 30 స్ఫూరిణి 36 చలనాథ. ఈ 36 కూడా అండి శుద్ధ మధ్యమ రాగాలు. ఈ శుద్ధ మధ్యాన్ని తీసి మళ్ళీ ప్రతి మధ్యం పెట్టినది ఇంకొక 36 వస్తాయి. అందరికి బోరు కొడుతుంది కాబట్టి చెప్పాలి కదా చిన్నారుల గురించి చెప్పాము. ఇలాంటి చిన్నారులు ఇంకా ఈ సంగీతాన్ని బాగా నేర్చుకుని భవిష్యత్తులో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దపడాలని చెప్పి ఆకాంక్షిస్తూ చిన్నారులు మరి వాళ్ళిద్దరికీ ఆగలేరంటున్నారు కాబట్టి మన ముఖ్య అతిథి గారి యొక్క చేతి మీద లోలబడి శ్రీనివాసరావు గారి చేతి మీద మోపదేవి శంకరన్ గారి చేతి మీద మరియు అధ్యక్షుడు వెంకన్న గారి చేతి మీద ప్రతి ఒక్కరి పిల్లల్ని పిలుస్తామండి. వారు వచ్చి వారి చేతి మీదుగా సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మొట్టమొదటిగా వీరందరికీ ట్రైనింగ్ ఇచ్చినట్టు మా అక్కగారు వచ్చి వారు మా సన్మానాన్ని గ్రహించి సర్టిఫికేట్ తీసుకుని తర్వాత పిల్లలకి ఇవ్వాలి. వారిని సత్కరించవలసిన కోరి ప్రార్థిస్తున్నాను. One minute. అత్తగారికి మా యొక్క శిర సత్కారం. ఓకే థ్యాంక్ యూ. ఇంతవరకు చిన్నారులు పుష్ప దీనికి చేసినటువంటి మా అన్నగారు రామచంద్రరాజు గారు సర్టిఫికేట్ బహుకరించవలసిగా ప్రార్థిస్తున్నాం. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ శరణ్య ఈమెకు మోపిదేవి శంకరన్ గారు వచ్చి జ్యోత్స్నాకి మన లోలబట్టి శ్రీనివాసరావు గారు వచ్చి సర్టిఫికేట్ అందజేయడం కోరుతారు.
ప్రక్రియకు మన అధ్యక్షుల వారైనటువంటి వెంకన్న గారు వచ్చి ఇక్కడ చూపినారు ఇక్కడ చూడారు సునైనాకు మన మోపిదేవి శంకరం గారు వచ్చి నారయ్య గారు వచ్చి సర్టిఫికెట్ బహుకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెంటనే హలో ఏమంటివి జాతి నెపమున భూత చుట్టుల కింద నిలువ రక్తలేదందువా? ఎంత మాట ఇది శాస్త్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భారద్వాజుని జననమెట్టిది, అతి దుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టింది కదా, నీది ఏ కులము? ఎంత ఏలా అస్మత్పితామహుడు కురుకుల పుత్రుడైన ఈ శాంతనముడు శివసముద్ర భార్య గంగా గర్భమున జన్మించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించునేమయ్యా, మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్వకు ఊర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్యైన అరుంధత్యందు శక్తిని, ఆ శక్తి చండాలంగనేందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడితే మత్స్య యువ కళామిత్ర మండలి స్థాపితం 1993. శ్రీ ఊడిమూడి సూరిబాబు గారి యొక్క అవార్డు ప్రదానము తేదీ 23/2/2025. వేదిక బీవీఆర్ కళా కేంద్రం, తాడేపల్లిగూడెం. అవార్డు గ్రహీత శ్రీ దంపూర్ దుర్గా ప్రసాద్ గారు. కీర్తిశేషులు శ్రీ ఊడిమూడి సూరిబాబు గారి యొక్క ప్రియమైన శిష్యుడు చిరంజీవి. మా అన్నగారి నుండి ఊడిమూడి సూరిబాబు గారి యొక్క 10వ వర్ధంతి సందర్భంగా శ్రీ దంపూర్ దుర్గా ప్రసాద్ 20 సంవత్సరముల రంగస్థల అనుభవశాలి గారికి కళారంగంలో మీరు సాధించిన ప్రగతి ప్రశంసనీయమైనది. అవిరళమైన మీ కళా స్రవంతి నిర్మాభివృద్ధి కావాలని కాంక్షిస్తూ మా సోదరుడు కీర్తిశేషులు శ్రీ ఊడిమూడి సూరిబాబు గారి యొక్క 10వ వర్ధంతి మరియు మా మేనమామ గారైన కీర్తిశేషులు శ్రీ షణ్ముఖ ఆంజనేయరాజు గారి 28వ వర్ధంతి, మా యువకళామిత్ర మండలి 32వ వార్షికోత్సవంలో సందర్భంగా మీకు శ్రీ ఊడిమూడి సూరిబాబు గారి యొక్క అవార్డు బహూకరించడమైనది. అందరూ కూడా తమ యొక్క హర్షధ్వానాలతో
జీవించండి. యువ కళామిత్ర మండలి 32వ వార్షికోత్సవము ఆంధ్ర బాల గాన గంధర్వ పౌరాణిక నాటక చక్రవర్తి కీర్తిశేషులు శ్రీ షణ్ముఖి ఆంజనేయరాజు గారి 28వ వర్ధంతి రంగసింహ నటనా ధురీన ఆధ్యాత్మిక ప్రవచన వాచస్పతి కీర్తిశేషులు శ్రీ ఊడిమూడి సూరిబాబు గారి యొక్క 10వ వర్ధంతి సందర్భంగా 23/2027 ఆదివారం ఊడిమూడి సూరిబాబు గారి యొక్క అవార్డును శ్రీ దంపూరి దుర్గాప్రసాద్ గారికి బహుకరించున్న సమయాన నిత్యసమ్మమాల హార్మోనిస్ట్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? హలో హార్మోనిస్ట్ చిన్ని గారు. జూలై 10వ తారీఖునందు పశ్చిమ గోదావరి తణుకు పట్టణమందు తనయుగా జన్మించే తేజశాలి తల్లి దుర్గా భవానియు తండ్రి నారాయణుడునకు ముద్దుల బిడ్డగాను సంపూరి వంశాన ధరణి కరుణించే దుర్యోధనునిగాను పేరుగాంచే రంగస్థలమునందు రారాజు వయ్యి నాలుగు దిక్కులలో గుణతన చూపి పేరు ప్రఖ్యాతులు పొందినట్టి నిన్ను దేవదేవుడెప్పుడు కాచుగాక. తల్లి హార్మోనిస్టు తండ్రి నటుడు కాగా వారి నుండి కలను సేకరించి అంచలంచలుగాను అభివృద్ధి చెందియో మంచి గురువులత శిక్షనుంది ఎంత ఎదుగుతున్న సొంత గర్వము లేక సూక్ష్మగతిగా కలను అభ్యసించి కలయంగే జీవితము కంటికి రెప్పల కాపాడుకొనుచున్న కార్యశీలి ఎన్ననేడు జన్మ ధన్యములొందెను వెంకటేశు కృప వరలి నీకు కలియుగ వైకుంఠ శ్రీనివాసుదేవు కరుణతోడ నిన్ను కాదుగాక. చక్కనిదైనట్టి చంద్రకళను బట్టి ముచ్చటైనట్టి ముహురకును జన్మనిచ్చిన ఎట్టి జాతి రత్నని ధరణియందు నీను జన్మ ధన్యమయ్యా. రచన అవధీయుడు ఈఎస్ భరద్వాజ్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సభను గురించి అంటే వెంటనే మళ్ళీ మెల్లి సభ ఉంది.
తణుకులో ఉన్నటువంటి నటీమణులందరూ కూడా మా చిరంజీవిని ఆశీర్వదించడానికి వచ్చి ఉన్నారు. కళాకేంద్రం తరఫున అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి పిటి వెంకన్న గారు సన్మానిస్తున్నారు. సభా సభకి నమస్సుమాంజలు తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ ఇంత ఘనమైన సత్కారాన్ని అందించిన యువకళా మిత్ర మండలి కార్యదర్శి సాయి భరద్వాజ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఓపిరేయ శంకరం గారు అయ్యా ఒక్క 2 నిమిషాలు సన్మాన కార్యక్రమం ఉంది మీకు. దయచేసి నా సన్మానాన్ని స్వీకరించి వెళ్ళాలి. చిరంజీవిని ఆదరించి ఆశీర్వదించి వెళ్ళాలి. ఉడిమూడి సూరిబాబు గారి అవార్డు నాకు అన్నింటికంటే గొప్పదైన అవార్డు నా దృష్టిలో. ఎందుకంటే ఊడిమూడి సూరిబాబు గారు నా గురువు గారు. అది చాలా మందికి తెలియదు. అంటే
యాక్చువల్గా నేను మొట్టమొదట వేదిక ఎక్కడానికి కారణం రేపు ఇప్పుడు అర్జునుడిగా రాకపోతున్న షణ్ముఖ వీరేశ్వరరాజు గారు మొట్టమొదట నాకు వేషం అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర నేర్పించి ఫస్ట్ ఆయన స్టేజ్ ఎక్కించారు. తర్వాత ప్రకట బాబు గారు పద్య నాటకాన్ని నన్ను పరిచయం చేసి పద్య నాటకంలో దుర్యోధనుడి పాత్రతో నన్ను పరిచయం చేసి అందరి ముందుకు తీసుకొచ్చారు. సూరిబాబు గారితో నాకు అంటే ఆయన ఎలా గురువు ఎలా శిష్యుడు, నేను ఎలా శిష్యుడు అయ్యాను చాలా మందికి తెలియదు కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఎలా శిష్యుని అనడానికి ఆ గురువు హరిబాబు గారు ఎక్కడున్నారో ఆయనకైతే బాగా తెలుసు. ఎందుకంటే హరిబాబు గారికి ఆయన సమక్షంలో నేను చాలాసార్లు సూరిబాబు గారి విషయంలో సాహిత్యంలో నాకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఆయనకు ఫోన్ చేసి అడిగినా సరే నాకు చెప్పడం చాలా విషయాలు ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది. నేను ఒకసారి అడిగాను కూడా, నేను అంకుల్ గారు అంటాను, నన్ను అల్లుడు గారు అంటారు. అంకుల్ గారు మీరు నేను ఎప్పుడు అడిగినా ఎన్నిసార్లు విసిగించినా సరే నా మీద ఎప్పుడు విసుక్కోకుండా నవ్వుతూ చెప్తారు. ఒకటి ఏదైనా డౌట్ అడిగితే ఆయన చెప్పడమే కాదు మళ్ళీ మర్నాడు నన్ను క్వశ్చన్లు అడిగేవారు దాని మీద. మళ్ళీ మర్నాడు ఫోన్ చేసి అంటే నేను ఎంతవరకు నేర్చుకున్నాను అనే విషయం మీద ఆయన మళ్ళీ చేసేవారు. అంటే పద్య నాటక రంగంలో ఈ విధంగా శ్రద్ధ తీసుకునే గురువులు సాధారణంగా లేరు. అంత మంచి గురువు నాకు లభించడం నిజంగా నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఎందుకు ఈ విధంగా నేనంటే మీకు ఎందుకు అభిమానం, ఒకవేళ మా నాన్నగారితో మా అమ్మగారితో మా కుటుంబంతో ఉండే ఫ్రెండ్షిప్ వల్ల ఏంటి అని అడిగితే ఆయన ఒక మాట అనేవారు, నాకు నీ మీద అభిమానం కాదమ్మా, నాకు నాటకం మీద అభిమానం. నాటకం నా తరం తర్వాత మరో తరానికి తర్వాత తరానికి నాటకం వెళ్ళాలంటే మీరు మా నుంచి వాళ్ళకి నాటకాన్ని అందించడానికి వారధిగా ఉపయోగపడతారు. కాబట్టి నాకు ఎంతవరకు తెలుసో అది నువ్వు ఎంతవరకు నేర్చుకోవడానికి ఇష్టపడతావో అంతవరకు నేను నేర్పడానికి ఎప్పుడు కూడా ఏ సమయంలో అయినా సరే నేను సిద్ధంగా ఉంటాను అని అన్నారు. నిజంగా ఈ చప్పట్లు కొట్టాల్సిన విషయమే అనుకుంటున్నాను. ఎందుకంటే నాటకం మీద ప్రేమతో తన తర్వాత తరానికి కూడా నాటకాన్ని పంపించాలి అనే కుతూహలంతో ఉన్న గొప్ప వ్యక్తి సూరిబాబు గారు. ఆయన పేరు మీద అవార్డు తీసుకోవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతంగా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ఈ అవార్డు నాకు ప్రదానం చేసిన కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మైసభ ఉంది కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పట్లేదు, మైసభ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు యువ కళామిత్రం ఉన్నది 32వ వార్షికోత్సవం సందర్భంగా నేను ఎదుర్కొచ్చాను. మా మిత్రులు ఉడుగుడు సూరిబాబు గారి 10వ వర్ధంతి, షణ్ముఖ ఆంజనేయరాజు గారి 28వ వర్ధంతి సందర్భంగా సాయి భారద్వాజ్ తిరుపతి నుంచి వచ్చి ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నందుకు అతన్ని ముందుగా అభినందిస్తూ, ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్చి కార్యక్రమాలకి దూరంగా ఉంటున్న రోజుల్లో ఒక మేనమామ ఒక అన్నయ్య గారి కార్యక్రమం చేయటం భారద్వాజ్ చాలా ధన్యుడు. అలాగే మా అన్నయ్య గారు ఉద్దాల వెంకటరామారావు గారు ఈరోజు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చి వెళ్ళారు. అధ్యక్ష స్థానం నాకు ఇచ్చినందుకు భారద్వాజ్కు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మనం పౌరాణిక నాటకం చూడటానికి ముందడుగులు వేస్తున్నాం. ఆ కార్యక్రమంగా నేను ఇంతకుముందు చేసిన ఫాతిమా మేడం గారి శిష్య బృందాన్ని కూడా అభినందిస్తూ, ఫాతిమా మేడం గారికి కూడా మా అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సాయిరాజ్ భారద్వాజ్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సాయి భారద్వాజ్. ఈరోజు ఆంధ్ర బాల గంధర్వ షణ్ముఖ ఆంజనేయరాజు గారు, అలాగే మా బావగారు నటసింహ కీర్తిశేఖరుడు ఊడిమూర్తి సూరిబాబు గారి యొక్క వర్ధంతి సందర్భంగా మా బావగారు అయినటువంటి సాయిరాజు గారు తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే చాలా తక్కువ సమయం ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. అది నేను ముందే చెప్పాను. ముందుగా మీరు చెప్పుంటే మేము చాలా కార్యక్రమాలు చేయను, మేము చాలామంది
ఫ్రెండ్స్ని పిలిపిందాం అంటే వాళ్ళు ముందుగా వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ సమయం అనుకూలించకపోవడం వల్ల జరిగింది. అయితే ఏదైనప్పటికీ కూడా సూరిబాబు గారి గురించి అయితే మనం చెప్పాలంటే ఆయన నాటక రంగానికి ఒక మకుటాయమైనటువంటి దుర్యోధన పాత్రధారి. ఆయన ఏం చేద్దానంటే ఎంత షణ్ముఖాంజనేయరాజు గారు ఏ వెంకటేశ్వర గారు ఉన్నప్పటికీ అదేయుండును నేనును సంగ్రామంబులో నిల్వా ఉరగోదీశ శక్యం వృధా ప్రాంతిగాని ధర్మం వని కానకే కుదురె 12 ఏదో బల ప్రాధాన్యంబు గలట్టి రాచ కొడుకుల్ పౌరవ్య వంశాగ్రణి అని చక్కగా పాడిపోడారు. చేత ఆయన వాళ్ళ అన్నదమ్ముల కంటే ఎక్కువగా నాతో ఎక్కువగా ఉండేవారు. అలాగే మోపిదేవి శంకరం గారు, దానయ్య గారు అంటే తణుకు ప్రాంతంలో నాటక సమాజాలను ఏర్పాటు చేసి నాటకాన్ని బ్రతికించాలి అనే తాపత్రయంతో ఒక 5-6 సంవత్సరాల క్రితం వరకు కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ చేస్తున్నారు. వారు ఇప్పుడు ఇక్కడ ఉన్న కళాకారులందరూ కూడా తణుకే ఎక్కువ. అంచేత ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో పేరు తెచ్చినటువంటి షణ్ముఖాంజనేయరాజు గారు, వెంకటరావు గారు, మద్దాల రామారావు గారు అలాంటి మహోన్నత రోజుల్లో పుట్టినటువంటి ప్రాంతం. అంచేత ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా మనం చేయించుకుంటున్నట్టు తాడేపల్లిలో నేను మా బావగారికి 3,000 రూపాయలు నేను ఫోన్పే ద్వారా చేయడం జరిగింది. ఇచ్చేటంటే ఆయన ఎవరిని కూడా అడగట్లేదు. ఏంటని అడిగాను. అబ్బాయి ఏం అడగట్లేదు బావగారు అన్నాడు. ఈ కార్యక్రమం చేయాలంటే చాలా వ్యయ ప్రయాసంతో కూడిన కార్యక్రమం. అంచేత మీరు ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఆయనకి అందించండి. అలాగే నాటకం ఇప్పుడు మన సుబ్బరాజు గారు ఉన్నారు, విజృంభించేస్తాడు నాటకం, చాలా బాగుంటుంది. అలాగే కృష్ణుడిగా వేస్తున్నటువంటి షణ్ముఖ ఆంజనేయరాజు గారు అబ్బాయి, అలాగే దుర్యోధనుడిగా వేస్తున్నట్టు దంపూరి దుర్గాప్రసాద్ గారు అంటే వాళ్ళ నాన్నగారు నాటక కళాకారుడు వెళ్ళి పద్యం పట్టాడు, భోజనం పెట్టేవారు. పాడించి కూడా అలా వాళ్ళ అమ్మగారు నాటకం వేస్తారు, వాళ్ళ నాన్నగారికి నాటక అభిమాని. ఈయన కుర్రోడు ఇంకా నాటకాలకి ఆయన అంకితం అయ్యాడు. ఇలా కళాసేవలో చేస్తున్నటువంటి అందరూ మహానుభావులు అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా బావగారికి మనసా వార్తకర్మ నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మా ఈ సభకు ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీ తోకచిచ్చు రామచంద్రరాజు గారు, రిటైర్డ్ ఎంఆర్ఓ గారు వచ్చి స్థానాన్ని అలంకరించాలని కోరి ప్రార్థిస్తూ మీకు చిరు సత్కారం రండి సార్. అందరూ రావాలి. శ్రీ తోకచిచ్చు రామచంద్రరాజు గారు, రిటైర్డ్ ఎంఆర్ఓ గారు, వారు ఎంతో వ్యయ ప్రయాసం వచ్చి ఖమ్మం నుంచి వచ్చారు. ఎవరు లేకపోవడం వల్ల ఇప్పటికిప్పుడే వారిపై ఒకే ఒక పద్యం రాశాను. మళ్ళీ వారి సన్మాన పత్రం అందజేయడం జరుగుతుందండి. వంశాన శ్రీవత్స వంశజు రామచంద్రరాజు ఉద్భవించే తల్లి లక్ష్మీ నరసమ్మ తండ్రి వెంకట నరసరాజు వజ్జయు
తోడుగాను గంపలగూడెము మండల్ అలసపాడునందు జాతి జాగృతి చేయ జనన మందే మండలాధికారిగా అడగితే బట్టి మండలమునకెల్ల మేలు చేసి నండూరి అనురాధ నవనీత సరసిజ అర్థాంగి నీకు ఆదరముగా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఉన్నత పాఠశాలలో తెలుగు భాషకు నల్లా తేజశీలి ముచ్చటైన ఎత్తి మూడు పిల్లలు సాయి చరణ రామకృష్ణ వివేకానంద్ పుత్రిక హస్తి ప్రియాంక పుత్తడి బొమ్మ సత్య సాయినాథు నిమ్ము సాగుగాగా సభను గురించి అన్నగారు 2 మాటలు మాట్లాడవలసిన కోరుతున్నాను. సభాయ నమః. అందరికీ నమస్కారం అండి. మరి కాలాతీతం అవుతున్నది. ఈ ఉపన్యాసాలు చెప్పుకుంటూ పోతే ఎంతసేపు అయినా చెప్పవచ్చు. కానీ తమ్ముడు భారద్వాజ్ ఆయన కోరిక మేరకు ఒక 2 మాటలు మాట్లాడదాం అనుకుంటాను. మాట్లాడాలంటే చాలా ఉంది, కానీ సమయం కాదు. మరి పక్కన వేషాలు వేసుకొని వారు నిరీక్షిస్తున్నారు. మరి వారికి కూడా మనం అవకాశం ఇవ్వాలి కాబట్టి మరి నేను ఈరోజు నాకు షణ్ముఖి ఆంజనేయరాజు గారు అంటే ఎంతో అసలు ఒక గురుతరమైన, నేను చదువుకునే రోజుల్లోనే ఎల్పి రికార్డు ఒకటి ఉండేది. పద్యాలతో గయోపాఠ్యం పద్యాలతో కూడిన ఎల్పి రికార్డు. ఆ రోజుల్లోనే ఎవరు ఎక్కడ ఎల్పి రికార్డు గుడి మీద కానీ మరి ఎక్కడ పెళ్ళిళ్ళల్లో కానీ ఏ కార్యక్రమం జరిగినా ఆ ఎల్పి రికార్డు మరి ప్లే చేస్తూ ఉంటే ఆ పద్యాలు అయిపోయిందా కూడా వినాలనే కోరిక తపన ఉండేది. మరి ఆయన గాన గంధర్వుడు అంటే నిజంగా గాన గంధర్వుడే. ఆయన సంగీత సాగరుడు, సంగీత నిధి, సంగీత సముద్రుడు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే మరి చాలా చాలా వాక్యాలు ఉన్నాయి. తర్వాత అదేవిధంగా సూరిబాబు గారికి నాకు మరి ఒక 15 సంవత్సరాల నుండి కూడా అనుబంధం ఉంది. ఆయన జీవించి ఉన్నప్పుడు తాడేపల్లి గూడానికి ప్రతిసారి కూడా నన్ను ఆయన పెట్టిన కార్యక్రమానికి మన రాజుగారి జయంతి ఉత్సవాలకు నన్ను ఇన్వైట్ చేసేవాడు. నేను కూడా ఆయన మాట ప్రకారం నేను ఇక్కడికి వచ్చేవాడిని. ఆయన మీద ఎంతో నాకు కూడా ఒక బ్రదర్లీ హుడ్ అనేది నాకు ఉండేది. ఆయన మరణించారంటే నేను ఎంతో బాధపడ్డాను. మరి మరణం అనేది ఎవరికి కూడా పంపించుకునేది కాదు. అది మరి దేవుడు పుట్టించినప్పుడే మరణించేది కూడా రాస్తాడని అంటారు. అదే విధంగా మన సూరిబాబు గారు మరి మన మధ్యలో లేకపోవడం చాలా విచారకరం. అదేవిధంగా మరి వాళ్ళ తల్లిదండ్రులనే కొడుకులు కుమార్తెలు చూడడం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక మేనమామ గారిని, ఒక అన్నగారిని, మరి వారి యొక్క వర్ధంతుల్ని సంస్మరించుకుంటూ మరి ఈరోజు ఎక్కడో వ్యయ ప్రయాసలకు వచ్చి మరి ఆయన కాపురం ఉండేదేమో హైదరాబాద్లో
ఉద్యోగమేమో తిరుపతి మరి సంగీత కళాశాలలో. ఎందుకంటే నాకు హైదరాబాద్లో హౌస్ ఉంది. మా గృహప్రవేశానికి మా తమ్ముడిని నేను పిలిచాను, వచ్చారు. మరి ఆయన అక్కడ నివాసం, తిరుపతిలోనేమో ఉద్యోగం, ఇక్కడ తాడేపల్లిలో ఈ కార్యక్రమం. మరి ఎన్ని విజయప్రయాసాలకు వచ్చి చేశారో మరి నాకు అర్థమవుతుంది. మరి దీనికి మరి మీ అందరూ కూడా సహకరించి అన్ని విధాలా సహకరించాలని చెప్పేసి మరి కోరుచున్నాను. అదేవిధంగా అలాగే ఇక్కడ ఒక పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు విబిటి రాజు గారిని కూడా మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా వారిని కోరుచున్నాను. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. తప్పనిసరిగా రావాలి. వెరీ గుడ్, ఆహ్వానం అండి, చాలా మంచిదండి. అలాగే మరి సూరిబాబు గారు అంటే నిజంగా ఆయన సింహం లాంటి మనిషి. ఆ దుర్యోధన పాత్రకు మరి న్యాయం చేసిన మనిషి ఆయన. అదేవిధంగా మరి ఆయన యొక్క మరి ఉపన్యాసాలు కూడా ఎంత మరి పరిపక్వంగా ఒక వేదాంత సారాన్ని గురించి, ఆత్మ అనేది ఎటుపోతుంది మనిషి మరణించిన తర్వాత అనే దాన్ని గురించి, మా నాన్నగారు చచ్చిపోతే ఆ పెద్ద కర్మ రోజు సూరిబాబు గారు వచ్చి ఒక ఆత్మను గురించి చెప్తే మా ఊరిది ప్రజలంతా కూడా కొంతమంది అయ్యగారు మాకు గురుకారణం ఇస్తారా అని చెప్పేసి ఆయన వెంటపడ్డారు. అమ్మా, నేను గురుకారణాలు ఇచ్చేవాడిని కాదు, ప్రవచనాలు చెప్పేవాడిని. దయచేసి నేను అట్లాంటి పనులు చేసేవాడిని కాదమ్మా. ఆత్మ అనేది మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది దాని గురించి మీ అందరికి కూడా నాకు తోచినంతగా నాకున్న మరి లిటరసీ పరంగా నేను కొన్ని గ్రంథాలను చదివాను. దాని పరంగా నేను చెప్తున్నానమ్మా. నేను గురుకారణాలు ఇచ్చే అంతటి వాడిని కాదు అని చెప్పేసి వారికి నమస్కారం. నేను ఒక ప్రక్క మా నాన్నగారి క్రతువులో ఉండి కూడా ఆ మైక్లో వినబడే మాటలు నేను గమనించాను. అవతల స్కూల్లో భోజనాల కార్యక్రమం, మీటింగ్లు ఇవన్నీ జరుగుతున్నాయి బ్రహ్మాండంగా. మేమేమో పురోహితులు వారు మాతోనే ఇవన్నీ క్రతువుకు సంబంధించినవి చేస్తామంటే సూరిబాబు గారు అనే మాటలు నా చెవులు పడి నేను ఎంతో సంతోషించాను. అప్పుడు ఆయన గారు చింతలపూడి ఎక్కడో జంగారెడ్డిగూడెంలోనో ఈ మన సత్కోస్ట్లో ఉపన్యాసాలు మరి ఇస్తూ అక్కడికి నేను పిలవడంతోనే రావడం జరిగింది. మరి ఇవాళ అలాంటి మనిషి, నిజంగా సింహం లాంటి గర్జించే మనిషి, ఆ యొక్క ఉపన్యాస ధోరణ కానీ, ఆయన యొక్క మరి పద్యాలు కానీ, మరి మీ అందరికీ నేను ఒక్క విషయం, ఈనాటికి కూడా నేను రిటైర్ అయి 4 సంవత్సరాలు అవుతుంది. షణ్ముఖ ఆంజనేయరాజు గారి పద్యాలు ఎనని రోజంటూ ఉండదు. మీ అందరి సంవత్సరంలో నేను చెప్తున్నాను. రోజులో ఒక్కసారి షణ్ముఖ ఆంజనేయరాజు గారి పద్యాలు గయోపాఖ్యానంలో పెట్టుకొని ఆయన గారు ఆ ఎల్పి రికార్డులో వాడిన పద్యాల వరకు నేను రోజు వింటాను. ఆయన అది విన్న తర్వాతనే నిద్రపోతాను. ఎందుకంటే నాకు అది ఒక అలవాటు చేసుకున్నాను. మరి ఆయన మహానుభావుడు. వారంతా కూడా మరణించలేదు, జీవించే ఉన్నారు. కానీ మనమందరం కూడా మరణించితే మరణించిన వారి కింద లెక్క, వారు మరణించినా కూడా జీవించి ఉన్నవారి కింద లెక్క. షణ్ముఖ ఆంజనేయరాజు గారేంటి, మన ఊడిమూడి సూరిబాబు గారేంటి, మరి మాకు ఇంకో గురువు గారు ఉన్నారు మా ఏరియాలో. మద్దాల రామారావు గారి నాటకం అంటే తులసి జలంధర్ అంటే జనాభా అంతా ఎగబడేవాడు. మా ఏరియాకి ఆయన బాగా చిరపరిచితుడు మద్దాల రామారావు గారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మద్దాల రామారావు గారు వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఒక రోజల్లా రాత్రి అంతా ఆయనకు వచ్చిన ఇవన్నీ చూపెడతాను. వాళ్ళ మిస్సెస్ గారు ఆయన గొడవ పెట్టడం మొదలుపెట్టారు. ఏంటంటే నీకు పని బాట లేదా అని. కాదమ్మా సార్ మా ఏరియాలో డ్రామాలు బాగా ఆడారు, తులసి జలంధర్ నాటకాలు ఇంకా వేరు. వారంటే మాకు గురుభావం ఉన్నది, వారిని ఏమనొద్దామా అని వారి మామగారిని భర్తీ చెప్పి ఉన్నాం. అయితే వారు మరి కాలం చేశారు ఒక 2-3 సంవత్సరాల క్రితం. వారు కూడా మహనీయులే. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో
ఇంకా అంతకంటే మహనీయులు ఏంటంటే మరి అల్లూరు సీతారామరాజు గారు జన్మించిన మరి జిల్లా ఇది, పశ్చిమ గోదావరి జిల్లా. మరి చాలా మహత్తరమైన జిల్లా ఇది. కృష్ణా జిల్లా కంటే కూడా మంచి జిల్లా. అన్ని కళలకు కానీ మరి అన్నింటికి కూడా ఒక అటు కళారంగం ఏంటి, ఇటు శూరత్వంలో ఏంటి, అల్లూరి సీతారామరాజు గారు అసూలు భాషారు. మరి అదేవిధంగా ఒక ఏడ్చే పాపను కూడా సముదాయించే అంతటి మహత్తరమైన సంగీతం మనకు షణ్ముఖాంజనేయరాజు గారి పద్యం వింటే ఆ పాప ఏది పద్యం కుక్క బట్టి ఏడ్చే పాప కూడా మరి నిద్రపోయే పరిస్థితి ఉన్నది. మరి ఇంకా పెద్ద పెద్ద మహానుభావులంతా ఇక్కడ జన్మించారు. వారందరికీ కూడా ఈ సమయాన నేను వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనై ఈ కార్యక్రమాన్ని మరి ఇంత మహత్తరంగా జరుపుతున్నారు. అయితే ఇక్కడ ప్రేక్షకుల యొక్క కొంత ఆదరణే నాకు తగ్గిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మరి కొంతవరకు ఏంటంటే ఎవరైనా నాటకం ప్రదర్శించేవారు ఎవరికైనా కూడా జనాభా ఉంటేనే వారికి పాడాలనిపిస్తుంది, ఆడాలనిపిస్తుంది, నాట్యం చెయ్యాలనిపిస్తుంది, అన్నీ ఉంటాయి. సభికులు లేనప్పుడు వారికి నిరుత్సాహంగా ఉంటుంది. కొంతమంది జనాభా కనీసం వేసిన సీట్లలో ఉన్నవారైనా ఉంటే కొంతవరకు వారు చేస్తారు. మీ అందరికీ కూడా మరి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు మరి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. వెంటనే లాలపట్టి శ్రీనివాసరావు గారికి చిరు సన్మానము స్వీకరించవలసి కోరి ప్రార్థిస్తున్నాము. మా అన్నగారు మాట్లాడతారు ఇప్పుడు. సభాయనమః. సంగీత స్వరాల హిమవత్ శిఖరం షణ్ముఖ ఆంజనేయరాజు గారు. ఆయన వేసిన వేషాలు రాముడు, కృష్ణుడు, నారదుడు, నక్షత్రకుడు, ఇలా వేరే లిమిటెడ్ అయినప్పటికీ నాటక రంగంలో, సంగీతంలో ఆయనను మించినటువంటి వారు ఇంతకు ముందు లేరు, ఇప్పుడు లేరు, ముందు కూడా ఉండబోరు. అట్లాంటి మహనీయుల యొక్క వర్ధంతి ఈరోజు మనం నిర్వహించుకోవడం అనేది మనందరి ఘన ఆలోచన విధానం. అలాగే సూర్యబాబు కూడా ఆయన వేసినటువంటి వేషాలు కూడా గరుత్మంతుడు, దుర్యోధనుడు, విశ్వామిత్రుడు, గయుడు, ఏ నాలుగైదు వేషాలు అంతే. అయినప్పటికీ కూడా చిరస్థాయిగా నాటక రంగంలో నిలిచిపోవడం అనేది జరిగింది. నిజానికి నటీనటులకు కళారంగంలో ఉన్నటువంటి వారికి మరణం అనేది ఉండదు. వాళ్ళు ఎప్పుడూ జీవించి ఉంటారు, ఎవరు ఒకరు హృదయాల్లో ఉంటారు. ఇందాక సోదరుడు చెప్పినట్టుగా ఆయన రాగాలు వినిపిస్తూనే ఉంటాయి, అలాగే సూర్యబాబు మాటలు వినిపిస్తూనే ఉంటాయి. అదే అద్భుతమైన విషయం. అందుకే కళాజీవులందరూ కూడా ధన్యజీవులు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంకా కార్యక్రమాన్ని కొనసాగించడం మంచిది కాదు. తొందరగా కార్యక్రమాన్ని ఫినిష్ చేసుకోవడానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతూ సెలవు. థ్యాంక్స్ టు యూ ఆల్. యువ కళామిత్ర మండలి 32వ వార్షికోత్సవము సేవారత్న శ్రీ లోలపట్టు శ్రీనివాసరాజు గారికి పద్య సమమాల, ఆంధ్ర బాల గాన గంధర్వ పౌరాణిక నాటక చక్రవర్తి కీర్తిశేషులు శ్రీ షణ్ముఖ ఆంజనేయరాజు గారి 28వ వర్ధంతి, రంగసింహ నటనా ధురీణ ఆధ్యాత్మిక ప్రవచన వాచస్పతి కీర్తిశేషులు మా అన్నగారు శ్రీ ఊడిమూడి సూరిబాబు గారి యొక్క 10వ వర్ధంతి సందర్భంగా 23/2/2025 ఆదివారం లోలపట్టు శ్రీనివాసరాజు గారికి బహుకరించు పద్య సుమమాల.
1969 ఏప్రిల్ 10వ తారీఖునందు ఏప్రిల్ 10వ తారీఖునందు లోల వంశమున లోకుల కాపాడ శ్రీనివాసుడు ఉదయముంది నిలను వరలక్ష్మి నరసింహరాజు దంపతులకు జన్మముందిన ఎత్తి జ్ఞానశీలి ఎవరికైనను గాని ఆపదొచ్చిన కరుణ తోడను కాచు కరుణమూర్తి చిన్ననాటి నుండి సేవలెన్నో చేసి సేవరత్న బిరుదు పొందినేడు నీ సేవలకు గాను మెచ్చి దేవదేవుడు కరుణ తోడ నిన్ను కాచుగాక భక్తి తత్పరతను భావంబునను నీటి సాయినాథుని నిత్య భక్తి తోడ సదదము స్మరించు సాధు పుంగవుడిల భారద్వజ శ్రీనివాసరాజు సాయినాథుని సూక్తులు సతతంబు పఠించి సలుపుచుండిన ఎత్తి సౌమ్యుడితడు మానవ సేవయే మాధవ సేవని మగిని నిలుపుచున్న మాన్యుడితడు ఇట్టి సద్గుణ రేగు చేపట్టినట్టి కార్యములను సాయినాథు చూసి అష్ట ఐశ్వర్య భోగ భాగ్యములను సగి 100 వత్సరంబులు వరలుగాక భాషగా నుండి విధి విధానములు పొసగుతుండిన ఎట్టి ధర్మమూర్తి కనకంత పగియున్న ఇసుమంత వెరవక సేవలనందించు సేవరత్న వరులంత తనకెంత విసుగు కలిగించిన విసుగు చందని ఎట్టి విద్యుడితడు పరుల సేవయ తనకు పరమావధియంచు ఇరవిచ్చడి ఎట్టి కూర్చుడితడు దాన ధర్మాలు సలుపక ధరణియందు కంకణము కట్టుకున్న ఎట్టి కారుణ్యశీలుడు శ్రీనివాసరాజు సాయినాథు నిన్ను సాకుగాక విజయాలు చేకూర్చు విజయలక్ష్మిని బట్టి వివాద బంధం విలువ పెంచి సంసార జీవితము సమముగా నడుపుచు సత్తులు నిర్గులకు జన్మనిచ్చి వంశతిలకుడు నవీను కొమరుడలరా జాగరిసుటకి కూతురయ్యు సాయి మాసరరాజు సత్తునుడల్లుడు సాయినాథు కరుణ కలిగె నీకు చెర్రి శ్రీపాదు ముద్దుల మనుమలరా నీదు జన్మ ధన్యమయ్యనయ్య పిల్ల పాపలను సగియు చల్లగాను సాయినాథు ఎప్పుడు సాగుగాక రచన భగవీయుడు ఎస్ భరద్వాజ్. కాలాతీతమైనది కాబట్టి అందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయండి. మహేశ్వర అయోవాక్యాల వారసీను కాకిసీ దీని గురించి మన శ్రీనివాసరాజు గారు వారి యొక్క స్పందనను తెలియజేస్తారు. సభకు నమస్కారం. నా పేరు రోలగొట్టు శ్రీనివాసరాజు, అది రాజమండ్రి. నేను ఓఎన్జీసీలో తిరు ఉద్యోగం చేస్తూ ఉన్నాను. నాకు 2 పిల్లలు. మా అబ్బాయి నవీన్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, మా అమ్మాయి జాహ్నవి టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు, అదేవిధంగా మా అల్లుడు ఏపీ ట్రాన్స్కోలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. ఈ విధంగా మా అమ్మగారు వరలక్ష్మి గారు మా చిన్ననాటి నుంచి మనకున్న దాంట్లో ఎంతో కొంత పనులకి సహాయం చేయాలన్నది మా తల్లి నుంచి నేను నేర్చుకున్నాను. నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు నాకు చేతనైన సహాయం చేయడానికి
ముఖ్యంగా నా భార్య విజయలక్ష్మి నాకు సహకరిస్తుంది. నేను ఏం చేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎప్పుడూ కూడా నాకు అర్థం పెట్టదు. దానికి చాలామంది నా భార్యకి అమ్మ ఆయన ఎలా చేస్తున్నాడు అని అంతా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి సందర్భంలో కూడా నాకు తెలిసండి ఆయన చేసే కార్యక్రమాలని చెప్తూ ఉంటాను. ఈ సందర్భంగా నాకు షణ్ముఖ ఆంజనేయరాజు గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన నా చిన్నతనంలో నాకు ఒక 10 సంవత్సరాల ఎంతో వయసులో ఉండగా ఆయన మా ఇంటికి రావడం, నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని ముద్రించే అవకాశం రసరాజు గారు, షణ్ముఖ విజయ్ గారిని నాకు కలిగించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. షణ్ముఖ ఆంజనేయరాజు గారిని ఎంతో కొంత మనం ఆయనకి రుణం తీర్చుకున్నాం అనిపించింది. అదేవిధంగా ముఖ్యంగా సూరిబాబు గారు, నాకు ప్రవచనాలు అంటే తెలియదు. మన చాగంటి గారు కానీ వీళ్ళు ఎవరో తెలియని కాలంలో మేము కార్తీక సమారాధన చేస్తే ఒక 15 సంవత్సరాల కిందట సూరిబాబు గారు మాకు 8 గంటలకి కార్యక్రమం అయితే 7:30కి ఆయన వచ్చి పంచికట్టుకుని కూర్చునేవారు, ప్రవచనం చెప్పేవారు. ఎంత బాగా చెప్పేవారంటే అంత మనసుకు అతుకుపోయి అబ్బా ఇది నిజం, ఈ జీవితం, ఈయన చెప్పేది మొత్తం నిజం అని తెలియజే విధంగా ఆయన చెప్పేవారు. ఆయన ప్రవచనాలు ప్రతిరోజు వినాలని చాలామంది ఆశపడేవారు. మా సంగీలందరూ ఆశపడేవారు. ఆయన ప్రవచనం చాలా సంవత్సరాలు ఇంకా చెప్పించుకోవాలి, వినాలి అనే కోరిక మాలో బలంగా ఉండేది. కానీ ఆయన త్వరగా ఆయన దైవ సన్నిధికి చేరుకున్నారు. అటువంటి ఆయన కార్యక్రమానికి ఈరోజు నన్ను భరద్వాజ్ గారు, విబిడి రాజు గారు, వీళ్ళ బ్రదర్స్ అందరూ నన్ను ఆహ్వానించడం, నన్ను సన్మానించడం నేను చాలా ఆనందపడుతున్నాను. తెలుగు భాష మొన్న ప్రపంచ తెలుగు భాష దినోత్సవం జరిగిన విజయవాడలో. తెలుగు భాష బతకాలంటే ఇటువంటి నాటకాలు ఇవన్నీ కూడా బతకాలి. నాటకాలు ఇవి అంటే ఇంత తేలిక భావం ఉంది. కానీ నేను మన షణ్ముఖ ఆంజనేయరాజు గారి జీవిత చరిత్ర చదివినప్పుడు ఆయన సంగీతం ఎక్కడెక్కడ నేర్చుకున్నారో, ఎంత కష్టపడ్డారో చిన్ననాటి నుంచి, అందులో ఎంత డెప్త్ ఉందన్న చాలామందికి తెలియదు. ఎందుకంటే నా చిన్నతనంలో ఆయన ఇలా కూర్చుని ఆయన నాటకం చూడాలంటే 3 రూపాయల టికెట్ నా చిన్నతనంలో నేను కళ్ళారా చూశాను. ఆ టికెట్ దొరికింది కాదు షణ్ముఖ ఆంజనేయరాజు గారి డ్రామాకి. ఈరోజు పవన్ కళ్యాణ్కి ఎంత డిమాండ్ ఉందో ఆ రోజు షణ్ముఖ ఆంజనేయరాజు గారికి అంత డిమాండ్ ఉంది. 3 రూపాయల టికెట్ పెట్టి కొనుక్కుని తెల్లారిలో కూర్చొని చూసేవారు కుర్చీలో. అంతటి మహనీయులు అని నేటి జనానికి ఇవన్నీ తెలియాలంటే ఇలా భరద్వాజ్ గారు ఇంకా పెద్దలు చాలామంది ఈ నాటకాలు ఇవన్నీ తెలుగు భాష బతకాలంటే ఇవన్నీ చాలా అవసరం. కనుక ఇటువంటి మంచి కార్యక్రమం చేసిన మన సాయి గారికి, భరద్వాజ్ గారికి అభినందనలు తెలియపరుస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. శ్రీకృష్ణ పాత్రధారి షణ్ముఖ శ్రీధర్రాజు గారు, వారి సత్యమణి మా చెల్లాయి శైలజ గారు ఇద్దరు కూడా స్టేజీని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఇదివరకు మా అన్నగారు బీపీ రాజు గారు, రామచంద్రరాజు గారు, రాజగఢ్ శ్రీనివాస్ అందరూ కూడా వెంకన్న గారు థ్యాంక్ యూ వెరీ మచ్. వెంటనే
మరొక బావ షణ్ముఖ ఆంజనేయరాజు గారు కుమారులు వీరేశ్వరరాజు గారు ఈ మధ్యనే షణ్ముఖి నాట్య మండలి అనే పేరుతోటి ఒక సంస్థను స్థాపించున్నారు. దానిలో ఉన్నటువంటి నటీనటులందరూ కూడా వారు కూడా తిరు సత్కారం అండి. శ్రీ మధ్య రాజేశ్వరి గారు, శ్రీమతి దాసరి కాశీ విశ్వనాథం గారు, శ్రీమతి లీలారాణి గారు పెదనండ్రపల్లం, వారు కూడా వచ్చి సన్మానాన్ని స్వీకరించవలసిన కోరి ప్రార్థిస్తున్నామండి. దంపనబోయిన శ్రీనివాసరావు గారు, అలాగే దేశెట్టి సత్యనారాయణ గారు, వారు కూడా స్టేజీ మీదకి రావాల్సిన కోరి ప్రార్థిస్తున్నాం. మొట్టమొదటిగా లీలారాణి గారు. శ్రీనివాసరావు గారు, సత్యనారాయణ గారు, నర్సాపురం. డాక్టర్ పుల్లారావు గారు ఆశీర్వాదం కావాల్సిన కోరి ప్రార్థిస్తున్నాం.
తమ్ముడు ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా ప్రతి కాస్టింగ్ నాటకానికి కూడా మంచి హార్మోనిస్ట్ గా పేరు పొందినటువంటి వ్యక్తి. తమ్ముడు ఉన్నాడు సాయినాథ్ ఎడవల్లి, మంచి డోలకిస్ట్, కృష్ణకాయల ఆర్టిస్ట్, కవరిస్ట్ ఆల్సో. శ్రీమతి కళ్యాణి గారు చంద్రమతి పాత్రధారిణి, వారిని కూడా వచ్చి మా సత్కారాన్ని స్వీకరించవలసిన ప్రార్థిస్తున్నాం. చంద్రమతి పాత్రధారిని కళ్యాణి గారితో ఫోటోలు ఇవ్వడానికి మన కడుపు కళాకారులందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. వేదిక మీద తొందరగా రండి, వేదికను అలంకరించవలసిన కోరి ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. కళాకారులు అందరూ ప్రక్కనే ఉండండి, మేము కూడా వర్షం చేసేస్తాము. ఇప్పుడు మా చిరంజీవి తమ్ముడు సాయినాథ్, మా తమ్ముడు సాయినాథ్ మరియు సంధ్య. ఒకసారి ఆ పూలమాల అంటే ఒకసారి పట్టుకోండి, అలాగా పూలమాల అలా పట్టుకోండి. పట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మనక్క, బాణమ్మ ముగ్గురు వచ్చేయండి. బాలా ప్రవీణ్ గారు చిన్న గారికి విడిగా పిలుస్తాం, వాళ్ళకి పేమెంట్ చేస్తాం. మనక్క
బాణమ్మ గారు. మాలా ప్రవీణ సింగి గారు. మాలా ప్రవీణ్ గారు సింగి గారు. మాలా ప్రవీణ్ గారు సింగి గారు. మాలా ప్రవీణ్ గారు సింగి గారు. ఓకే, థ్యాంక్ యూ. రజని ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. అలాగే అత్తగారు విజయలక్ష్మి గారు. సత్యబాబు గారు కూడా స్టేజ్ని అలంకరించాలి. అదేవిధంగా హార్మోనిస్ట్ వైడికి స్టేజ్కి రావాలి. రావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కిలార్నెట్ సత్యనారాయణ మరియు హార్మోస్ట్ వైడిపి. ఐదు నిమిషంలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. దయచేసి అందరూ కూడా ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఉండవలసిన కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే యూట్యూబ్ ఛానల్ శివప్రసాద్ రావాలి. బాబురావు మైక్ సిస్టమ్. ఓకే,
పిటి వెంకన్న గారు మరియు రాజేంద్ర గారు ఆశీనులు కావాలి. వెంటనే మయ సభ